వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను బోనా. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-2027 వార్షిక బడ్జెట్ను ప్రశంసించారు. 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి సంక్షేమానికి బలమైన పునాది వేస్తుందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరును కూడా కొనియాడారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు సమీకరించి రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు అయినవ్వండి. ఇరిగేషన్స్ కానీ, వైద్యాన్ని కానీ, విద్యారంగాన్ని కానీ, గృహ నిర్మాణాలను కానీ, అమరావతి పోలవరాన్ని కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రోజున 3,32,205 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడతం జరిగింది. దాంట్లో గ్రామీణ ప్రాంతాలని ఒక దీనిగా తీసుకొని మరి 22,700 కోట్లు చిల్లరగా మరి పంచాయతీరాజ్ శాఖకి కేటాయించడం కానీ, మరి అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాదాపు 15,000 కోట్లు దాన్ని కేటాయించడం కానివ్వండి. మరి మేజర్ ఇరిగేషన్స్ సంబంధించి దాదాపు 9,000 కోట్ల పైన దానికి కేటాయించడం కానివ్వండి. మరి ఎన్టీఆర్ భరోసా ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టిందో ప్రభుత్వం 4,000, 6,000, 10,000, 15,000 దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో